చేసుకున్నావంటే నువ్వు ఎంత అదృష్టవంతురాలవో ఒక్కసారి అర్థం చేసుకో. రవి మనసును అర్థం చేసుకుని ఇంట్లో వాళ్ళతో కలుపు శృతి. కానీ రవిని మాత్రం మా కుటుంబంతో దూరం చెయ్యాలని మాత్రం చూడొద్దు. 1-2 సార్లు చెప్తున్నానని ఏమీ అనుకోవద్దని. మీనా కాస్త బయటికి వచ్చి ఆటో ఎక్కబోతూ ఉండగా ఈలోపు శృతి బయటకు వస్తుంది. దొరికావే, ఈరోజు నిన్ను వదిలేదే లేదు. నన్నంత మోసం చేసి బకరాన్ చేసి గుడి దగ్గరికి తీసుకువెళ్ళి మరొకరిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నావు కదా, నువ్వు ఎలా ఉంటావో ఎలా బ్రతుకుంటావో అది చూస్తానని. ఒరే పట్టుకోండ్రా దాన్ని అంటూ ఇంకా ఇద్దరు రౌడీలు శృతిని పట్టుకునేసరికి సంజు కాస్త యాసిడ్ బాటిల్ పట్టుకుని ముందుకు వెళ్ళబోతూ ఉండగా కాపాడండి, హెల్ప్ హెల్ప్ అని అంటూ అరుస్తూ ఉంటుంది ఇంకా శృతి. అయితే అప్పుడే ఆటో ఎక్కబోతూ ఏంటి శృతి వాయిస్లా ఉంది అనుకుంటూ వెనక్కి తిరిగేసరికి శృతిని కాస్త పట్టుకుని యాసిడ్ పోయడానికి సంజు వెళ్తూ ఉంటాడు. అది చూసి మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. శృతి శృతి అంటూ గట్టిగా వచ్చేసరికి నువ్వు దగ్గరకు వచ్చావంటే మాత్రం ఖచ్చితంగా యాసిడ్ పోసేస్తాను అంటూ ఇంకా సంజు చెప్పేసరికి ఏం చేస్తున్నావు, నీకు పిచ్చా ఏంటి, ఆ యాసిడ్ పోస్తే తన మొహం కాలిపోతుందో తెలుసా అని చెప్పాను. కానీ తెలియకుండానే యాసిడ్ తీసుకొచ్చాను అనుకుంటున్నారా? అది నన్ను మోసం చేసింది, బకరాన్ చేసి ఫ్రెండ్ పెళ్ళికని చెప్పి దాని పెళ్ళికే నన్ను తీసుకెళ్ళింది. ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి. నాతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుని మరొకరితో పెళ్లి చేసుకుంటే నేను వదిలేస్తాను అనుకుంటున్నావా? పోనీ నాకేమన్నా చెప్పి నేను ఇలా ప్రేమించాను పెళ్లి చేయమని అడుగుంటే నేనే ఖచ్చితంగా వాళ్ళిద్దరు పెళ్ళి జరిపించేవాడిని. కానీ ఇది అలా చేయలేదు. నన్ను మోసం చేసింది అనగానే దయచేసి వదిలేసేయని చెప్పనేసరికి లేదు, దేన్ని వదిలిపెట్టను అని చెప్పనేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా పక్కనే ఒక కర్ర ఉంటే కర్రతో సంజు చేతి మీద కొట్టడంతో ఇంకా యాసిడ్ కాస్త కింద పడిపోతుంది. ఇంకా ఇటు సంజుని అటు రౌడీలని ఇద్దరిని కూడా మీనా కర్రతో కొట్టేసరికి రౌడీలు కాస్త పారిపోతారు. సంజు అక్కడే పడిపోతాడు. రా శృతి అంటూ శృతి చేతిని పట్టుకుని మీనా కాస్త ఆటో ఎక్కేసి పోనివ్వనా అని చెప్పనేసరికి చాలా భయంగా ఉంది మీనా గారు అని చెప్పాను. కానీ అందుకే శృతి నీకు అందుకే చెప్తున్నాను, ఒంటరిగా ఏ పని చేయకూడదు, ఎక్కడికి రాకూడదు. ఇదే పరిస్థితిలో నువ్వు ఉండుంటే నా భర్త ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వాడిని చంపేసేవారు అక్కడ. అది నా భర్త అంటే. రౌడీలా బిహేవ్ చేస్తున్నావు అని అన్నావు కదా, నా భర్త ఎవరికీ కూడా ఏ హాని కలగనివ్వరు. ఆడవాళ్ళ పట్ల ఎంతో జాలి ఉంటుంది, ఎంతో దయతో ఇంకా వాళ్ళని ఎంతో బాధ్యతగా చూస్తారు. అది నువ్వు అర్థం చేసుకోకుండా నా భర్త రవి మీద కోపాన్ని చూపిస్తున్నాడు అనేదే చూసుకుంటున్నావు తప్ప తను ఆ తమ్ముణ్ణి ఎంతలా ఇష్టపడ్డాడు, ఎంతలా నమ్మాడు, ఆ నమ్మకాన్ని రవి ఎందుకు కోల్పోయాడు, ఎలాంటి పరిస్థితుల్లో కోల్పోయాడు అనేది నా భర్త అర్థం చేసుకోలేకపోతున్నాను. నేను అక్కడ నా భర్తనే మందలించాను కదా, కానీ నా భర్తకు మీ మీద కోపం అయితే ఉంది అని చెప్పనేసరికి అక్క నాకు చాలా భయంగా ఉంది అక్క అనగానే టెన్షన్ పడకు, ఆటోనైతే ఇంటికి తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ పరిస్థితిలో శృతిని కాపాడేయాలంటే ఇంటికి మాత్రమే తీసుకెళ్ళాలి. ఇంటికి తీసుకెళ్ళిపోయి ఇంకా శృతిని నేరుగా ఇంటికి తీసుకెళ్ళిపోయేసరికి చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళడంతో శృతి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఏమైందమ్మా మీనా, ఎవరి అమ్మాయి అనగానే ఇది ఈ అమ్మాయి సురేంద్ర వాళ్ళ అమ్మాయే కదా, రవి చేసుకున్నది ఈ అమ్మాయిని కదా అనగానే అవును మామయ్య గారు, అవును తిన పెద్ద ప్రమాదంలో ఉంది, అందుకే నేను కాపాడి తీసుకొచ్చాను మామయ్య గారు అని చెప్పాను. కానీ ఏం జరిగిందమ్మా అనగానే ఈ అమ్మాయి ఒకరిని వీళ్ళ నాన్న కుదిర్చిన పెళ్లివాడు ఈ అమ్మాయి మీద యాసిడ్ పోయబోయి చూశాడు. నేను వాడి నుంచి కాపాడి వాడిని కొట్టి శృతిని ఇంటికి తీసుకొచ్చేస్తాను అని చెప్పనేసరికి ఎందుకు తీసుకొచ్చావని కానీ ఏం మాట్లాడుతున్నారండి, అక్కడ ప్రమాదంలో ఉంటే ఒక ఆడకూతురు ఎలా అయినా వదిలేసి రమ్మంటారా? తను మన ఇంటి కోడలు, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తను ఈ ఇంటి కోడలే. మీరు అసలు ఏమనుకుంటున్నారు, రవిని కొట్టినట్టుగానే శృతిని కూడా ఇంట్లోంచి వెళ్ళగొట్టాలనుకుంటున్నారా? శృతి ఎంత పెద్ద ప్రమాదంలో ఉందో మీకేమైనా తెలుసా? ఒక పొలిటికల్ రౌడీతో వీళ్ళ నాన్న పెళ్లి సంబంధం కుదిరితే వాడిని కాదని రవిని పెళ్లి చేసుకున్నందుకు వాడు యాసిడ్తో దాడి చేయాలని చూశాడు. ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం తప్ప వాడు మూర్ఖుల్లా ఉన్నాడు.
అందుకే శృతిని చంపాలని ప్రయత్నించాడు. నేను వాడి నుంచి మీ శృతిని కాపాడి ఎక్కడికి తీసుకువెళ్లాలో తెలియక మన ఇంటికి తీసుకెళ్లాను. వీళ్ళిద్దరూ ఇలానే ఒంటరిగుంటే వాడు ఏదో ఒక రోజు మనుషులతో వచ్చి వీళ్ళిద్దరినీ చంపేస్తాడు. దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పనేసరికి, ఒరే బాలు, వాడు ఎంత కాదనుకున్నా నీ తమ్ముడు, ఈ ఇంటి కొడుకే కదా. ఇంకా మనం వీడి విషయంలో కోపంగా ఉంటే వీళ్ళకి ఏదైనా జరిగితే మనం జీవితాంతకాలం బాధపడుతూనే ఉండాలి. ఎక్కడున్నా సంతోషంగా ఉన్నారనే కదా మనం వీళ్ళని వదిలేసాము. కానీ వాళ్ళు బయట ఉంటేనే ప్రమాదం. అందుకని వీళ్ళని బయట ఉంచడం కన్నా ఇంట్లోనే క్షమించి ఉంచడమే మంచిది అని చెప్పనేసరికి, నువ్వు కూడా ఏంటి నాన్న అని చెప్పనగానే, నన్ను క్షమించండి బాలుగారు, నేను రవి విషయంలో ఎంత పెద్ద పొరపాటు చేశానో, రవిని మీ కుటుంబం నుంచి వేరు చేసి నా వాడిని చేసుకుని రవి మీ కుటుంబానికి దూరం చేశానో నాకు ఇప్పుడు అర్థమైంది. నేను చేసింది తప్పే, ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించండి అంటూ ఇంకా శృతి మాట్లాడేసరికి బాలు మనసు కాస్త కరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఆ పరిస్థితిలో మాట్లాడింది వేరు, ఇప్పుడు మాట్లాడింది వేరు. తగ్గి మాట్లాడడం, బాలుని క్షమాపణ అడగడంతో బాలుకైతే మనసు కొంచెం కరుగుతుంది. కరిగి వెంటనే, అయితే రవికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పమ్మా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అయితే బాలు వెళ్ళిపోతాడు. రవికి ఫోన్ చేస్తుంది మీనా. ఫోన్ చేసేసరికి, రవి అర్జెంటుగా బయలుదేరి ఇంటికి రాను కానీ ఏమైంది వదినా అని చెప్పనేసరికి, నువ్వు ఇంటికి రా, మామయ్య గారే ఇంటికి రమ్మని చెప్పారు అనగాని సరేనని ఇంకా ఇంటికి వచ్చేసరికి శృతి టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటుంది. ఏమైంది శృతి అంటూ వచ్చేసరికి, సంజు యాసిడ్ బాటిల్ పట్టుకుని వచ్చాడు రవి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రవి. మరి నిన్నెవరు కాపాడారు అనగానే, మీనా గారు కాపాడే ఇంటికి తీసుకొచ్చారు అని చెప్పనేసరికి ఇంక ఈలోపు బాలు మళ్ళీ ఇంటికి వస్తాడు. వచ్చేసరికి, అన్నయ్య నన్ను క్షమించు అన్నయ్య, నీ దగ్గర ఉంటేనే మాకు సేఫ్గా ఉంటుందని ఇప్పుడు అర్థమైంది. దయచేసి నన్ను క్షమించు అన్నయ్య, దయచేసి మమ్మల్ని ఇంట్లో ఉండనివ్వన్నయ్య, ఇంకెప్పుడు ఎలాంటి తప్పు చెయ్యను, దయచేసి క్షమించు అన్నయ్య. ఇంట్లో నాన్న తర్వాత నేను అంతగా ఇష్టపడేది ఎవరైనా ఉంటే అది నిన్నే అన్నయ్య, దయచేసి నన్ను క్షమించు ప్లీజ్ అన్నయ్య అంటూ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలతాడు. ఇంకా బాలునైతే బ్రతిమాలేసరికి సరే అని ఇంకా కాళ్ళు పట్టుకున్న రవిని కాస్త పైకి లేపుతాడు. సరే, నువ్వును శృతి వెళ్ళి గదికి వెళ్ళండి, తను చాలా టెన్షన్ పడుతుంది, ఏదైనా పెట్టు అనగానే ఇంకా తీసుకువెళ్తూ ఉండగా, ఒక్క నిమిషం అని చెప్పి, చూడమ్మా శృతి, నీ దాకా ఎవరైనా రావాలి అంటే నన్ను దాటి రావాలి, ఈ బాలుని దాటి రావాలన్న విషయాన్ని మాత్రం వాళ్ళు గుర్తుంచుకునేటట్టు చేస్తాను. ఎప్పుడైనా నువ్వెక్కడికైనా వెళ్ళాలి అంటే నాకు చెప్పు, నేను వచ్చి తీసుకెళ్ళి నిన్నక్కడ డ్రాప్ చేసి నేను తీసుకొస్తాను. కొన్ని రోజులు ఇలానే ఉండడం మంచిది అని చెప్పనేసరికి సరేనండి అనగానే, సరేనండి ఏంటి, బావగారు అవుతారు నీకు, బావగారని పిలు, చిన్న బావగారు పెద్ద బావగారు అలాగే పిలాలమ్మా అని చెప్పి ఇంకా పక్క నుంచి అయితే కామాక్షి ఇటు ప్రభావతి ఇద్దరు చెప్పేసరికి సరే బావగారు అని చెప్పి ఇంకా శృతి కాస్త వెళ్తుంది. ఇంకా మీనా అయితే వంటగదిలోకి వెళ్ళేసరికి ఇంకా ప్రభావతి కాస్త గబ్బగబ్బా మీనా దగ్గరికి వెళ్ళిపోయి, చాలా థ్యాంక్స్ మీనా అని చెప్పాను కానీ, అత్తయ్య మీరు నాకు థ్యాంక్స్ చెప్తున్నారు అనగానే, అవును, రవిని నేను ఎలా ఇంటికి తీసుకురావాలా అనుకున్నాను, కానీ వచ్చిన అవకాశాన్ని ఈ రకంగా ఉపయోగించుకుని రవి శృతిలనైతే ఇంటికి తీసుకొచ్చావు, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా మీనానైతే ఇలా చెవు దగ్గర అంటే మెచ్చుకున్నట్టుగా చెవు దగ్గర చేపట్టి ప్రభావతి అనేసరికి మీనా చాలా సంతోషపడిపోతుంది. ఇదంతా నిజంగా అత్తయ్య నా మీద ప్రేమ చూపిస్తున్నారా అని చెప్పి అనుకుంటూ ఉండగానే రవి శృతి వాళ్ళని ఇంటికి తీసుకొచ్చేసరికి మీ అమ్మలో కూడా మార్పు వచ్చిందిరా బాలు అని చెప్పి ఇంకా బాలుతో అయితే సత్యం అంటాడు. ఇంకా మీనా అయితే చాలా సంతోషపడుతుంది. ఇటు రోహిణి మనోజ్ మాత్రం షాక్ అయిపోతారు. అసలే రోహిణికి ఎలా ఉన్నా మనోజ్కి శృతి వాళ్ళు ఇంటికి రావడం ఇష్టం లేదు కదా, ఇప్పుడు వాళ్ళు ఇంటికి వచ్చేసారు. అమ్మ కూడా మీనాను మెచ్చుకుంది. ఇంకా నా భార్య పరిస్థితి ఏంటో అనుకుంటూ ఉంటాడు మనోజ్ అయితే. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.